విజయనగరం పట్టణం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ శ్రీ సత్యనగర్ లో నివాసం ఉంటున్న పొట్ట వీర వెంకటస్వామి ఇంటిలో మే 30న అర్ధరాత్రి జరిగిన దొంగతనం కేసు మిస్టరీని ఛేదించి నేరంకు పాల్పడిన అంతర్జిల్లా నేరస్తుడు విశాఖపట్నం జిల్లాకు చెందిన షేక్ అజీజ్ ను అరెస్టు చేసి అతడి వద్ద నుండి సుమారు 50 లక్షల విలువైన బంగారు వెండి వస్తువులను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ మాట్లాడుతూ విజయనగరం పట్టణం వైఎస్ఆర్ నగర శ్రీ సత్యనగర్లో నివాసం ఉంటున్న పొట్ట వీర వెంకటస్వామి తాము కుటుంబంతో కలిసి మే 30న అన్నవరం వెళ్లి తిరిగి మే 31న రాత్రి ఇంటికి వచ్చి చూడగా తమ ఇంటిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇంటిలో గల బంగారు ఆభరణాలు వెండి వస్తువులను దొంగలించుకుని పోయినట్లుగా ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదుపై విజయనగరం 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నేర స్థలంను పరిశీలించి క్లూస్ టీం సహాయంతో కొన్ని ఆధారాలు సేకరించారని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. విజయనగరం 2వ పట్టణ సీఐకి వచ్చిన ఖచ్చితమైన సమాచారంపై అంతర్జిల్లా నేరస్తుడైన షేక్ అజీజ్ ను అరెస్టు చేసి అతడి వద్ద నుండి సుమారు 50 లక్షల విలువైన 23.5 తులాల బంగారు ఆభరణాలు 73 తులాల వెండి వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నామని నిందితుడి షేక్ అజీజ్ ను రిమాండ్ కు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.